పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తన రాజకీయ భవిష్యత్తు కోసం అధికార పార్టీ గూటికి చేరాలని తహతహలాడుతారు. అధికార పార్టీ కూడా మొదట్లో ఆయన రాకను పెద్దగా వ్యతిరేకించలేదు. కానీ నియోజకవర్గంలో అప్పటికే బలంగా పాతుకుపోయిన కాంగ్రెస్ స్థానిక నేతల గ్రూపు వారితో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎమ్మెల్యేను ఎలా వదిలించుకోవాలి అని సతమతమవుతున్న కాంగ్రెస్ అధిష్టానానికి అసెంబ్లీ వేదికగా మహిపాల్ రెడ్డి స్వయంగా ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలతో పటాన్చెరు పాలిటిక్స్ లో కొత్త అధ్యాయం మొదలైంది. ఎందుకే మైనింగ్ మాఫియా ఎపిసోడ్తో మహిపాల్ రెడ్డికి కాంగ్రెస్ తలుపులు శాశ్వతంగా ఎలా మూసుకుపోతాయి? రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పటాన్చెరు కాంగ్రెస్ లో బగ్గుమంటున్న ఆదిత్య పోరు ఎలాంటి పరిణామాలకు దారితీయబోతుంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన తర్వాత అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ రాజకీయ మనుగడ కోసం, అభివృద్ధి పనుల కోసం కాంగ్రెస్ పార్టీ వైపు చూశారు. అదే కోవలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సైతం అధికార పార్టీ గూడు కోసం తీవ్రంగా తప్పించారు. నియోజకవర్గంలో తన ఆధిపత్యం కొనసాగాలన్నా, తన అడుగులు బలంగా పడాలన్నా అధికార పార్టీలో ఉండడమే సురక్షితమని ఆయన గట్టిగా భావించారు. కాంగ్రెస్ నాయకత్వం కూడా మొదట్లో ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఆయన వస్తే రానిద్దాం, తమకు నష్టమేమీ లేదు కదా అన్న ధోరణిలోనే వ్యవహరించింది. ఈ క్రమంలో ఆయన పార్టీ మారుతున్నారంటూ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆయన తీరు మరింత అనుమానాస్పదంగా మారింది. కానీ అప్పటికే పటాన్చెరు కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. స్థానిక నేతలు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కొంత వెనక్కి తగ్గి ఆయన్ను పార్టీలో చేర్చుకునే విషయంలో ఒక నిర్ణయానికి రాలేక తీవ్ర మల్లగుల్లాలు పడింది. ఆయన్ను ఎలా వదిలించుకోవాలో తెలియని సందిగ్ధంలో అధికార పార్టీ పడిపోయింది. ఇన్నాళ్లు అధికార పార్టీతో దాగుడు మూతలు ఆడిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రాజకీయ వైఖరిపై రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సభలో రెండో రోజు అక్రమ మైనింగ్ మాఫియాపై చాలా సీరియస్గా వాడివేడి చర్చ జరుగుతున్న క్రమంలో మహిపాల్ రెడ్డి తీసుకున్న స్టాండ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. బీఆర్ఎస్ సభ్యులకు ఆయన పూర్తి స్థాయిలో మద్దతుగా నిలబడ్డారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా వెల్లోకి దూసుకెళ్లి మరీ బీఆర్ఎస్ నేతలు చేసిన నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అత్యంత చురుగ్గా పాల్గొన్నారు. ఈ అనూహ్య పరిణామంతో ఆయన కాంగ్రెస్ వైపు వెళ్లే ఆలోచనను పూర్తిగా విరమించుకున్నారని, ఇకపై బీఆర్ఎస్ వెంటే నడవాలని ఫిక్స్ అయ్యారని రాజకీయ వర్గాలకు ఒక స్పష్టమైన సంకేతం వెళ్లింది. సభలోనే ఆయన తన రాజకీయ నిర్ణయంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. మైనింగ్ ఎపిసోడ్పై చర్చ జరుగుతున్న సమయంలో ఆయన ప్రదర్శించిన ఈ దూకుడు కాంగ్రెస్ పార్టీకి ఆయనపై ఉన్న కొద్దిపాటి సానుకూలతను కూడా పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఆయనే స్వయంగా తనకు కాంగ్రెస్తో పని లేదని తేల్చి చెప్పినట్లయింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అత్యంత ఘాటుగా స్పందించారు. తన ప్రసంగంతో పటాన్చెరు పాలిటిక్స్పై ఉన్న సస్పెన్స్కు సీఎం ఒకే దెబ్బతో తెరదించారు. ఎమ్మెల్యే సోదరుడి అక్రమ మైనింగ్ వ్యాపారాన్ని కాపాడే ప్రయత్నంలోనే మాజీ మంత్రి హరీష్ రావు సభలో ఆందోళనలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఆరోపించారు. ఆ అక్రమాలకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమాత్రం సహకరించకపోవడంతోనే బీఆర్ఎస్ సభ్యులు కక్ష కట్టి మంత్రిపై సభలో ఆందోళనలు చేస్తున్నారంటూ పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడి వ్యాపారాలను ఉద్దేశించి సీఎం తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వేసిన సిఐడి విచారణ పరిధిలోకి ఎమ్మెల్యే సోదరుడికి చెందిన ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరును కూడా అధికారికంగా చేర్చారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సభలో ఈ స్థాయిలో స్పందించడంతో ప్రభుత్వం కూడా మహిపాల్ రెడ్డిని తన ఖాతాలో వేసుకునే ప్రసక్తే లేదన్న పూర్తి క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ఇక పూర్తిగా వదిలించుకున్నట్లేనని ఈ పరిణామాలు నిర్ధారించాయి. మహిపాల్ రెడ్డి ఎపిసోడ్కు ఎండ్ కార్డ్ పడడంతో పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకుంది. పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కీలక నేత నీలం మధు ఒకవైపు, పటాన్చెరు అధికారిక ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మరోవైపు తమ వర్గాలతో అత్యంత యాక్టివ్గా రాజకీయాలు నడుపుతున్నారు. ఈ ఇద్దరు బలమైన నేతల మధ్య నియోజకవర్గ ఆధిపత్యం కోసం పెద్ద యుద్ధమే నడుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న మైనింగ్ ఎపిసోడ్ను కాటా శ్రీనివాస్ గౌడ్ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై, ఎమ్మెల్యే వ్యవహారాలపై నాటి మంత్రి హరీష్ రావు ఎందుకు స్పందించలేదంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో మాటల దాడిని మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ మహిపాల్ రెడ్డిని అధికారికంగా వదిలేసుకోవడంతో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతోంది.
ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వస్తాడన్న భయం పోవడంతో ఇక నేరుగా బీఆర్ఎస్పై పోరాటం చేయవచ్చని స్థానిక నేతలు ఫిక్స్ అయ్యారు. దీంతో ఓవైపు మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధు, మరోవైపు పటాన్చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ మధ్య క్యాడర్ను ఆకర్షించేందుకు మళ్లీ తీవ్రమైన పోటీ మొదలైంది. పటాన్చెరు రాజకీయాల్లో ఈ కుమ్ములాటలు మున్ముందు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి. దీనికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడమే కారణం. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సుమారు 9 అత్యంత కీలకమైన జీహెచ్ఎంసీ డివిజన్లున్నాయి. గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ డివిజన్లను గెలుచుకోవడం, వాటిని కాపాడుకోవడం అత్యంత కీలకం కానుంది. ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా అధికారుల బదిలీలు, పాలనా వ్యవహారాల్లో మహిపాల్ రెడ్డిదే పైచేయిగా సాగింది. ఆయన చెప్పిందే వేదంగా అధికారులు నడుచుకున్నారు. కానీ తాజా మైనింగ్ అక్రమ వ్యవహారంలో ప్రభుత్వ కఠిన వైఖరితో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను సొంతం చేసుకునే పరిస్థితులు లేకపోవడంతో అధికారులపై ఆయనకున్న పట్టు సడలిపోవడం ఖాయం. పటాన్చెరు రాజకీయం ఇప్పుడు రంజుగా మారుతోంది. స్థానిక పరిపాలన అంతా కాంగ్రెస్ ఇన్ఛార్జీల చేతుల్లోకి వెళ్లబోతోంది. ముంచుకొస్తున్న గ్రేటర్ ఎన్నికల నాటికి నియోజకవర్గంలో గులాబీ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని స్థానిక నాయకత్వం పక్కా వ్యూహాలతో రంగంలోకి దిగుతోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.